మనం యథార్థముగా ఉన్నప్పుడు ఆయన మనం ఆశ్రయించే దేవుడు. మొర్దెకై యథార్థంగా నడుచుకున్నాడు. మొర్దెకైని ఊరేగింప చేస్తాడు దేవుడు. ఏ శత్రువు ఊరేయాలనుకున్నాడు అదే శత్రువు అయిన హామాను చేత ఊరేగింప చేశాడు. రూతుని అత్త వద్దు వద్దు అనింది. అయితే రూతు అత్త వెంట వెళ్ళింది. రూతు చేసిందంతయు కూడా దేవుడు పబ్లిక్ ద్వారా మాట్లాడించాడు. రూతు ఎక్కడ పరిగె ఏరుకుందో అదే పనిగా ఏరుకున్న ఆ పొలంలోనే యజమానురాలుగా మార్చాడు. ఆ దేశానికి ఆమె ఆశ్చర్యకరంగా మార్చబడింది. అదే విధముగా దావీదు దేవుని నామములో ముందుకు వచ్చాడు. దేవుడు ఆ దేశమే దావీదుని చూసినట్లుగా చేసింది. అవును ప్రియమైన వారులారా, నీ యొక్క పనులు నీ సత్క్రియలు కొనియాడునట్లుగా దేవుడు చేస్తాడు. కనుక నీవు నేనేం చేయాలి? సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి, మంచి కార్యాలు చేసుకుంటూ మన రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక నిర్ణయం తీసుకుంటావా? నీతిగా నడుచుకోవాలి. అవస్థలో ఉన్న వారికి నేను మంచి స్థితిలో కనికరం చూపించాలి. దేవునిపై నమ్మకం కలిగిన వారంగా ఉండాలి.